మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడు జీవము కలిగిన దేవుని వాక్కులు వాక్యానుసారంగా ఆత్మీయతలో కట్టబడటానికి ఈ కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ప్రతిరోజు మీకు వాక్యాలు ఏర్పాటు చేసి ప్రభు మాటలు అందించడానికి దేవుడు కృప. అలాగనే మీరు కూడా ఈ మాటలు మీరు వింటమే కాదు, ఇతరులకు పంపించండి. ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులకు కూడా వాక్యాన్ని పంపించండి. ఏవేవో వాటికి లైకులు కొడుతుంటారు, వ్యర్థమైన వాటిని అనేక మందికి షేర్ చేస్తుంటారు. దేవుడు పనికి మంచి మాటలు, దేవుడి మాటలు వినండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఏబు గ్రంథము 33వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వెళ్ళేది. వేలాది దూతలను గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల. ఇక్కడ నరులకు యుక్తమైనది ఏదో దానిని చేటుకు తెలియచేయటానికి వేలాది దూతలను గనులైనటువంటి వారి మధ్యలో ఒక్కడే గనుడగు వాడగు ఒకనిని మధ్యవర్తిగా నియమించనని వాక్యం చెప్తున్నటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేలాది దూతల మధ్యలో వాక్యము సెలవిస్తున్నటువంటి రీతిగా, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక్కడే. ఇక్కడ రాయబడిన మాట, నరులకు యుక్తమైనది ఏదో చేయటానికి ఆయన ఈ లోకమునకు, మనుషులకును దేవునికి మధ్యవర్తిగా వచ్చనని రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన ఈ లోకమునకు వచ్చారంటే, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో నరులకు యుక్తమైనది ఏదో దాన్ని తెలియచేయటానికి వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క సువార్త, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ఆత్మలకు యుక్తమైనదిగా తెలియచేయటానికి వచ్చను. ఎందుకంటే పౌలు గారు కూడా చెప్పిన మాట మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయములో 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు రాయబడి ఉన్నది. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మధ్యవర్తిగా వచ్చారు. ఆయన మధ్యవర్తిగా వచ్చినటువంటి నియమ నిబంధనలు ఏమై ఉన్నాయంటే వాక్యం చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మధ్యవర్తిగా వచ్చారు. కారణం ఏంటంటే మనుషుల యొక్క సరళత, మనుషుల యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా ఆయన దృష్టికి యుక్తమైనదిగా మార్చటానికి ఆయన ఈ లోకమునకు యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఆయన వారెవరో, ఆయన కాని వారెవరో ఆయన నిర్ధారించువాడు. బాగా గమనించాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన కానాను యొక్క స్త్రీ వచ్చి ప్రభువుని అడుగుతుంది, నా కుమార్తెను బాగు చేయమని గోజాడు అడుగుతున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో మనము చూస్తాం. అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయటం ఇది యుక్తము కాదని చెప్పగా, అంశం ఈరోజు మనుషులను ఆ మార్గములో నడిపించే
యుక్తమైన మార్గములో నడిపించటానికి మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. దేవుడు ఒక్కడే. ఇక్కడ కూడా గమనించినట్లయితే కుక్క పిల్లలకు వేయటం ఇది యుక్తము కాదు. రెండు విధాలుగా ఇక్కడ మనకు కనపడతారు. ఒకటి దేవుడు పిల్లలు, రెండు లోక సంబంధమైన వారు. ప్రభు యొక్క ఉద్దేశములు అక్కడ మనం గమనించినట్లయితే దేవుని పిల్లలకు యుక్తమైనదే దాచాడు, దేవుడి పిల్లలకు శ్రేష్టమైనదే ఉంచాడు. ఎవరు ఆయన దృష్టికి యుక్తమైన వారంటే ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. లోక సంబంధులు ఎవరనంటే చూడండి, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో కుక్క పిల్లతో పోల్చడం కారణం ఏంటంటే పేతురు గారు కూడా ఒక విషయం చెప్తారు. కుక్క వాంతికి తిరిగినట్లు మీరు మరలా పాపములో తిరుగుతున్నారు. ఈ స్వభావాలను గురించి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు విడిచిపెట్టమన్నా కూడా విడిచిపెట్టరు, వాళ్ళ మార్గాలు మార్చుకోరు. అందుకనే ప్రభు అంటారు, లోకస్తులు ఎవరో దేవుని పిల్లలు ఎవరో ఆయనకి తెలుసు. అది ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో కుక్క పిల్లలకు వేయటం ఇది యుక్తము కాదు, నా పిల్లల రొట్టెలను తీసుకొచ్చి అన్నప్పుడు 12లో ఈరోజు మనం గమనించినట్లయితే కింద వచనాల్లోకి వచ్చేలకే ఆమె కూడా అంటున్నటువంటి మాటలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయా యజమానుడు బల్ల మీద పడునున్నటువంటి రొట్టె ముక్కల కొరకు కుక్క పిల్లలు ఎదురు చూస్తే కదా, కుక్క పిల్లలు ఇదిగో యజమానుడు బల్ల మీద నుండి రొట్టె ముక్కల కొరకు ఎదురు చూసినట్లు మేము కూడా మీ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు చెప్తున్నటువంటి విషయములో మీరు వెంటనే ఆమె ఆలోచన చూడండి, ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరిచింది అక్కడ. ఈరోజు ఏది యుక్తమైనది దేవుడి దగ్గర ఉన్నది. ఆయనకి యుక్తమైన వారికే ఇస్తాడు ఆయన, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మనస్సు మార్చుకొని, ఆలోచన మార్చుకొని, తలంపులు మార్చుకునేటువంటి విషయంలో నువ్వు జాగరూకులై ఉండాలి. అప్పుడు నీ కొరకు దాచబడినటువంటివి, దేవుడు నీ కొరకు ఏర్పరచబడినవి యుక్తమైనవే దాచాడు ఆయన. చూడండి, యోహాను సువార్తలో మనం చదివితే 1వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. తాను ఎందరూ అంగీకరించి వారి వద్దకు దేవుని సన్నిధిలో వస్తారో, తాను ఎంతమంది అయితే అంగీకరించి వారి వద్దకు వారు వస్తారో, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారు దేవుని పిల్లలుగా అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుని పిల్లలుగా ఉండటానికి అధికారం ఇస్తాడు ఆయన. ఇక్కడ చెబుతున్న మాట అదే. తన పిల్లలు ఎవరో, తన కాని పిల్లలు ఎవరో ఆయనకి తెలుసు. ఇక్కడ కూడా ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారు, వాక్యమును ఎంతమంది అంగీకరిస్తున్నారు వింటారు, విని అంగీకరించిన వారు, గ్రహింపు. అందుకే అంటాడు, కొందరు వాక్యాలు వింటున్నారు కానీ వాళ్ళు గ్రహింపకుండినట్లు వాళ్ళ చెవు మందమైంది, వాళ్ళ హృదయము క్రొవ్వినదై ఉన్నది, వాళ్ళ మనస్సు మారలేదు. ఇంకా నీ మనస్సు మారాలి, నీ హృదయము దేవుని సన్నిధిలో మార్చుచి వాక్యమును విని ఎందరైతే అంగీకరిస్తారో ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు పిల్లలుగా ఉండటానికి ఆయన అధికారము వారికి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాటలో మనం చూస్తే యోబు గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనములో చదువుతున్నాం. యెహోవా యోబుతో ఆ మాట పలికెను. తర్వాత ఆయన ఇదిగో తేమేనీయుడైనటువంటి ఎలీషాజస్సు ఇలాగూ సెలవిచ్చిను, నా సేవకుడైన యోబు పలికిన మాటలో మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక కోపము నీ మీదకి
నీ ఇద్దరు స్నేహితుల మీదకి వచ్చి ఉన్నది. చూసారా, ఏబేమో దేవునికి యుక్తమైనదిగా పలుకుతున్నాడు, తన స్నేహితులేమో దేవునికి యుక్తమైనదిగా పలకల. మీరు గమనించాలి ఇక్కడ ఈ వాక్యములో, ఒకటి విశ్వాసము వ్యక్తమై ఉన్నదాని, దేవునికి యుక్తమైనదిగా ఉండాలి దేవుని దృష్టికి. రెండోది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మన మాటలు దేవునికి యుక్తమైనది. ఎందుకంటే వేవేల దూతలలో గనుడైనటువంటి వాడు మన ప్రభైన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, నరులకు మరి దేవునికి మధ్యవర్తి ఒక్కడేనని ఇక్కడ వాక్యము రాయబడినటువంటి మాటల్లో మనం చూడవచ్చు. అందుకనే ఇక్కడ చెబుతున్నటువంటి విషయమును కూడా ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నారంటే ఇక్కడ చెప్తున్న విషయములో మనము గమనించి, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు. ఇక్కడ కూడా నీవు మాట్లాడే మాటలు యుక్తమైనదిగా ఉండాలి. యోబు స్నేహితులు మాట్లాడే మాటలు దేవుడికి యుక్తమైనదిగా లేదు. చాలామంది కూడా భక్తి చేస్తారు. అందుకే పౌలు గారు అంటారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ వృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి, కానీ దుర్భాషలైనను ఏది మీ నోటమ్మటికి రాకూడదు. యుక్తమైనదే మీరు పలకండి. భక్తి చేస్తున్నవారు మీరు యుక్తమైనది పలకటం అంటే అనుకూలమైనటువంటి క్షేమాభివృద్ధి ఇతరుల మీదను పలకాలి, కానీ దుర్భాషలు మాట్లాడొద్దు. కొందరు భక్తి చేస్తున్నటువంటి భక్తి కోల్పోవటానికి మూల కారణం అదే. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు. యుక్తమైన మాటలే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుక్తమైనదే దేవుని దృష్టిలో మనం చేయాలని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇంకను మనం చదివితే రోమా పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏది యుక్తమైనది? నువ్వు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకో, ఇది యుక్తమైనది. మేలైనదే పలకాలి. నువ్వు పలికే మాట యుక్తమైన మాటలుగా యుక్తమైనదిగా ఉండాలి. అలాగనే నువ్వు దేవుణ్ణి అంగీకరించే విషయంలో దేవుని పిల్లలుగా ఉండటానికి ఇదిగో యుక్తమైన వారిగా ఉంచుతాడు. కాబట్టి ఈ వాక్యములో సెలవిచ్చిన మాట, వేవేల దూతల మధ్యలో గనుడైన యేసుక్రీస్తు ఒక్కడే సజీవుడైన దేవుడు. ఆయనను భక్తి చేస్తున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉండాలంటే యుక్తమైనదిగా ఉండాలి. ఒకటి, నీ మాటలు యుక్తమైనదిగా ఉండాలి. 2, నీ ఆలోచన మనస్సు యుక్తమైనదిగా ఉండాలి. 3వది, ఇదిగో సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఆయనకి యుక్తమైనటువంటి సేవ ఏదైనా ఉన్నదంటే సమస్తము సర్వ శరీరము ఆయనకు అప్పగించుకుంటమే ఇది యుక్తమైనది. కాబట్టి యుక్తమైన భక్తి చేయి. అంతేకాని సగం భక్తి, సంపూర్ణత లేనటువంటి భక్తిగా ఉండకూడదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట అది. కాబట్టి యుక్తమైనదిగా నువ్వు దేవుని సన్నిధికి, దేవుడి దృష్టికి చేయి. అన్ని విషయములో దేవుడు నీకు యుక్తమైనదే దాచాడు. ఆయన కృప మీకును మీ కుటుంబాలకి కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా మీ దృష్టికి యుక్తమైనదిగా, మాటలు యుక్తమైనదిగా, విశ్వాసం యుక్తమైనదిగా, వారి యొక్క నడవడి యుక్తమైనదిగా మీరు మలిచి ప్రభువా, మరి సజీవ యాగముగా అట్టి సేవ యుక్తమైనదని వాక్యం చెప్తూ అట్టి యుక్తమైనటువంటి
కృప మీ బిడ్డలలో కలుగునట్లు, వాక్యమిని వారి వాక్యానుసరముగా వారి జీవితంలో సరిచేసుకునే కృపలో స్థిరపరిచి, నడిపించి, విడిపించి, పరిశుద్ధపరచమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.